హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైమ్. చిల్డ్రన్, మీరు అందరూ కూడా లెసన్ వినడానికి రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒకరోజు ఒక ఊరిలో ఒక ఫాక్స్ ఉంది. పిల్లలు, మీ అందరికీ ఫాక్స్ అంటే తెలుసు కదా, నక్క. ఇది చాలా కన్నింగ్ యానిమల్ కదా. ఒకరోజు ఈ నక్క బాగా ఆకలేసి భోజనం తిందామని వెతుక్కుంటుంది ఫుడ్ కోసము. అది వెతుకుతా ఉంటే బై మిస్టేక్ కాలు జారి ఒక పెద్ద గుంటలో పడిపోయింది. పిల్లలు, అమ్మో, గుంట ఎంత డేంజరస్ కదా, మనకు జాగ్రత్తగా నడవాలి కదా పిల్లలు. రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా కేర్ఫుల్గా నడవాలి. ఈ ఫాక్స్ రోడ్డు మీద వెళ్తుంటే బై మిస్టేక్ జారి ఎక్కడ పడిపోయింది పిల్లలు? ఎస్, గుంటలో పడిపోయింది. అందులో నుంచి బయటికి రావడానికి చాలా ట్రై చేసింది, కానీ దాని వల్ల కాలేదు పిల్లలు. అందులో నుంచి బయటికి రాలేకపోయింది. చాలా హైట్ ఎగరటానికి ట్రై చేసింది, కానీ అది చాలా పెద్ద గుంట కనుక అందులో నుంచి బయటికి రాలేకపోయింది. కొంచెం హైట్ ఉన్నా ఎక్కి బయటికి రావచ్చు, కానీ అక్కడ ఏది కూడా సపోర్ట్ దొరకలేదు. అందులోనే ఇరుక్కుపోయింది. ఈ నక్క ఎవరైనా హెల్ప్ చేస్తారని వెతుక్కుంటూ ఎదురు చూస్తున్న టైంలో ఈ నక్కకు ఒక యానిమల్ కనిపించింది. అదేంటంటే ఒక గోట్. అంటే మీకు అందరికి తెలుసు కదా, మేక. ఆ మేక అలా అదే దారిలో వెళ్తుంది పిల్లలు. అది కిందకు చూసుకుంటూ వెళ్తుంటే సడన్గా గుంట వచ్చేసింది. ఎప్పుడైతే ఆ గుంట చూసిందో వెంటనే, అమ్మో, నిజంగా ఒక్క నిమిషం లేట్ చేసి ఉంటే, ఒక్క నిమిషం నేను అటు ఇటు దిక్కులు చూసుంటే డామని పడిపోయేదాన్ని. అమ్మో, నిజంగా ఎంత లక్కీగా నేను తప్పించుకున్నాను అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూనే గుంటలో ఇరుక్కుపోయిన ఆ నక్కను చూసి, అయ్యో నక్క, అలా ఎలా పడిపోయావు అంత పెద్ద గుంటలో అని చాలా దిగాలుగా పైనుంచి చూస్తూ మాట్లాడుతుంది పిల్లలు. అప్పుడు కింద ఉన్న నక్క ఏం చేసిందో తెలుసా? నేను ఎలాగైనా పైకి రావాలి. ఇప్పుడు ఈ మేకకి నేను ఇక్కడికి రావద్దు అని చెప్తే మరి నేను బయటికి రాలేను, కాబట్టి ఒక కన్నింగ్ ఐడియా వేద్దాం అని ఒక ఐడియా వేసింది పిల్లలు. ఏం చేసిందో తెలుసా పిల్లలు? వెంటనే అక్కడ ఏదో వాటర్ ఉన్నట్టు యాక్షన్ చేసి, అబ్బా, ఈ వాటర్ ఎంత టేస్టీగా ఉన్నాయంటే సూపర్ ఉన్నాయి. అసలు నేను ఇంతవరకు ఇలాంటి టేస్టీ వాటర్ ఎప్పుడు తాగలేదు, అంత బాగున్నాయి ఈ వాటర్ అని కింద గుంటలో నుంచి నీళ్లు తాగుతున్నట్టుగా యాక్షన్ చేసింది. పైన గోట అంటుంది, అవునా, నాకు బాగా దాహమేస్తుంది, ఇక్కడ వాటర్ ఉన్నాయా, అంత టేస్టీగా ఉన్నాయా అంటే, అవును, సూపర్ ఉన్నాయి, ఒక్కసారి కిందికి వచ్చి చూడు, ఇక్కడ ఎంత బాగున్నాయో వాటర్ అని చెప్తా ఉంటే గోటు అనుకుంది, నిజమా, నాకు బాగా దాహమేస్తుంది, అందులో నువ్వు చాలా టేస్టీగా ఉన్నాయని చెప్తున్నావు కదా, అయితే నేను కూడా అందులోకి వచ్చి ఆ వాటర్ తాగేస్తానని పైన నుండి అమాయకపు గొర్రె ఢమాల్మని గుంటలో పడిపోయింది. ఎప్పుడైతే అది గుంటలో పడిపోయిందో దాన్ని చూసి నక్క గోటు మీదకి ఎక్కి గోటు మీద నుంచి నేల మీదకి ఎగిరొచ్చేసింది. కానీ పాపం ఆ అమాయకత్వపు గోటు అక్కడే గుంటలో పడిపోయి, అయ్యో, నన్ను మోసం చేశావు, నువ్వు ఫాక్స్, నువ్వు నన్ను మోసం చేశావు, నన్ను గుంటలో పడేసావని చాలా బాధపడి ఏడుస్తూ, ప్లీజ్ ఎవరైనా నన్ను రక్షించండి, ఎవరైనా రక్షించండి అని కేకలు వేస్తుంది. పిల్లలు ఎవ్వరూ రాలేదు. విచారంగా అందులోని సాడ్గా ఉండిపోయింది పిల్లలు. మనం అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ కూడా ఏం చెప్తుందో తెలుసా? సేటన్ చాలా కన్నింగ్ ఫెలో అని, వాడు చాలా కపటపు ఆలోచనలతో మనల్ని పడేస్తాడని బైబిల్ చెప్తుంది పిల్లలు. అందుకే వాడి తెలివికి మనం పడిపోకూడదు, మనం దేవునికి దూరంగా ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన లైఫ్ని దేవునికి ఇష్టమైనట్లుగా మనం నడుచుకోవాలి, కానీ సాతాను పెట్టే ఉచ్చుల్లో సాతాను మనల్ని పాపము అనే గుంటలో పడేయాలని చూస్తుంటాడు. మనం పడిపోతే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు పిల్లలు. అందుకని మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఓకేనా పిల్లలు? బైబిల్ గ్రంథంలో ఏదెన్ తోటలో ఆదాము అవ్వను దేవుడు పెట్టాడు కదా. ఆదాము అవ్వ విషయంలో కూడా దేవుడు ఏమన్నాడు? ఈ ఏదెన్ తోటలో ఉన్న చెట్ల యొక్క పండ్లన్నీ మీరు తినొచ్చు, కానీ ఈ మధ్యలో ఉన్న చెట్లు మాత్రం మీరు టచ్ చేయకూడదు, అందులో ఉన్న పండ్లు మీరు తినకూడదని దేవుడు చెప్పాడు కదా. కానీ అవ్వమ్మ ఏం చేసింది? మెల్లగెళ్ళి ఎవరు లేని టైంలో వెళ్ళి అక్కడ నిలబడి ఆ పండును అలాగే చూస్తుంది. వావ్, ఇది ఎంత బాగుంది కదా అని నిలబడి చూస్తూ ఉండటం వల్ల సాతాన్ గాడు వచ్చి, ఈ పండు మీరు తింటే చావని
చావరు, ఇది తింటే మీరు అట్లయిపోతారు ఇట్లయిపోతారు అని చెప్పేసరికి అవ్వమ్మ ఆ పండును చూసి ఆశపడి తినేసింది. తినటం వల్ల దేవుని కోపం వచ్చి ఏదైనా తోటలో నుంచి యేసయ్య వాళ్ళని వెళ్ళగొట్టేశారు కదా పిల్లలు. అందుకనే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. యేసయ్య వద్దు అంటే మనం అక్కడికి వెళ్ళకూడదు. అది తప్పు అని తెలిస్తే దాని దగ్గర మనం నిలబడకూడదు, చూస్తూ ఉండిపోకూడదు. అలా చూస్తూ ఉండిపోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటే సాతాన్ గాడు మనల్ని పట్టేసుకుంటాడు. గోట్ చూస్తూ ఉండటం వల్ల జరిగిన నష్టం ఏంటంటే కింద ఉన్న ఫాక్స్ వాడిని పట్టేసుకొని ఎలాగైనా సరే గుంటలో వాడిని పడేసి నేను పైకి వెళ్ళిపోవాలి అని చూస్తున్నాడు. నిజంగానే మాటలు చెప్పేసి లొంగ తీసుకొని గోటుని కిందికి వచ్చేలా చేశాడు. చెల్లి తమ్ముడు ఆదాము అవ్వ ఇద్దరూ కలిసి ఉన్నంత వరకు ఏం కాలేదు. కానీ ఎప్పుడైతే అవ్వమ్మ ఒంటరిగా వచ్చేసిందో అప్పుడు సాతాను ఆ చెట్టు దగ్గర నిలబడి పండు చూస్తున్న ఆ అవ్వమ్మను చూసి సాతాన్ గాడు పట్టేసుకున్నాడు. అందుకని మనం ఎప్పుడు కూడా లోన్లీగా ఉండటానికి ఇష్టపడొద్దే. చాలామంది పిల్లలు ఫోన్లు తీసేసుకొని మమ్మీ డాడీ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతారు. రూమ్స్లోకి, మంచం మీదకి, సోఫా మీదకి, చైర్స్ మీదకి, మూలకి వెళ్ళిపోయి ఫోన్లు చూస్తూ ఉంటారు. అందులో బ్యాడ్వి వస్తూ ఉంటాయి, ఎవరు చూడట్లేదు కదా అని చూసేస్తూ ఉంటారు. అలా మనం తప్పు చేస్తే సాతాన్ గాడు వచ్చి పట్టేసుకుంటాడు. అందుకని మనం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండొద్దు, సిన్నుకి దగ్గరగా ఉండొద్దు. మనం ఏమి తప్పు చేయట్లేదు కానీ అక్క నేను ఏ తప్పు చేయట్లేదు అక్క, జస్ట్ అలా చూస్తున్నాను అంతే, నేనేం చేయట్లేదని అనుకుంటాం. కానీ పిల్లలు చూసే వాళ్ళంటేనే సాతానికి ఇష్టం. మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నామంటే సాతాన్ గడు మనల్ని పట్టేసుకుంటాడు. పట్టేసుకొని ఆ ఫాక్స్ ఎలాగైతే గోట్ని గుంటలో పడేసిందో మనల్ని కూడా వాడు పాపం అనే గుంటలో పడేస్తాడు. ఫాక్స్ అయితే వెళ్ళిపోయింది కానీ గోట్ ఎలా ఇరుక్కుపోయిందో మనం కూడా పాపంలో ఇరుక్కుపోతాం. చెల్లి తమ్ముడు, మరి ఈరోజు నువ్వు కూడా పాపం అనే గుంటలో పడిపోయావా? దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ పాపం అనే గుంటలో ఇరుక్కుపోతే ఈరోజు యేసయ్య నిన్ను పాపం నుంచి విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. సాతాను గాడి మాటలు వినకూడదు. ఆ ఫాక్స్ ఎంత కన్నింగో సాతాను కూడా అలాగే కన్నింగ్ ఫెలో. వాడు మనల్ని పడేయాలని, పాపంలో పడేస్తే మనం దేవునికి దూరం అయిపోతామని, ఆ గుంటలో పడిపోయి మనం ఒంటరిగా ఉంటామని వాడు మనల్ని పడేయాలని చూస్తాడు. అందుకని మనం కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా చిల్డ్రన్? మరి మీరు కూడా కేర్ఫుల్గా ఉంటారు కదా. సాతానుకి దొరకకుండా మనం యేసయ్యకి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ యేసయ్య నన్ను కాపాడు, పాపం అనే గుంటలో పడకుండా నాకు సహాయం చేయని ప్రతిరోజు నువ్వు యేసయ్యని అడిగితే తప్పకుండా యేసయ్య నీకు సహాయం చేస్తాడు. మరి ఈ రోజు నుంచి కన్నింగ్ ఫాక్స్ నుంచి మనం తప్పించుకోవాలని యేసయ్యని అడుగుదాం. సాతాను అనే కన్నింగ్ ఫెలో నుంచి దేవుడు మనల్ని తప్పించాలని యేసయ్యని అడుగుదామా చిల్డ్రన్? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. ఫాక్స్ ఎంతో కన్నింగ్గా మరి గోటుని కింద పడేసి అది ఎలా పైకి వెళ్ళిపోయిందో చాలాసార్లు మేము కూడా పాపపు ఊబిలో చిక్కుకుపోతూ సాతాను ఒక వలలో చిక్కుకుపోకుండా ప్రభువా మమ్మల్ని కాపాడండి. ఈ లోకంలో భయంకరమైన పాపం ఉంది. ఈ పాపములో చిక్కుకొని పోకుండా ప్రతి చెల్లి తమ్ముడిని కూడా మీరు కాపాడి సహాయం చేయమని, మేము జ్ఞానం కలిగి ఉండే కృప మాకు దయచేయమని, పాపపు గుంటలో పడకుండా మమ్మల్ని కాపాడమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి మెమరీ వర్స్ నేర్చుకుందామా? మాథ్యూ 26:41, మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మరొకసారి నేర్చుకుందామా పిల్లలు? మత్తయి 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మత్తయి 26:41. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.